మాతృదేవోభవ. అమ్మా నిన్మది నమ్మియుంటిని ఇటనన్నాశీస్సులన్ బ్రోవుమా, సమ్మానమ్ములు సభ్యవేదికలు ఈ సాహిత్యముల్ నీ దయల్ సుమ్మా, కమ్మని పల్కు చల్లదనమున్ శుద్ధాంతరంగముతో నిమ్మా, తల్లిని మించు దైవమది ఏది లేదు నిక్కమ్ముగా, తల్లిని మించు దైవమది ఏదీ లేదు నిక్కమ్ముగా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 118వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా, మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. కొంచెం తికమగ్గా ఉన్న ఈ సృష్టిలో భగవంతుడు ఎలా ఉన్నాడు, అంతర్యామిగా ఎలా నిండి ఉన్నాడనే విషయాన్ని మనకి స్పష్టం చేసే శ్లోకం ఇది. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా, మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. మనం రాజవిద్య రాజగుహ్య యోగంలో ప్రవేశిస్తున్నాం. 9వ అధ్యాయం. రాజవిద్య రాజగుహ్యం అంటే దీన్ని రాజవిద్య అని ఎందుకంటారంటే ఆత్మవిద్యని ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత లలితా సహస్రంలో మాట. ఆత్మవిద్యయే మహావిద్య, శ్రీ విద్య కామసేవిత. బ్రహ్మ విద్య శ్రీ విద్య అని 2 ఉన్నాయి. బ్రహ్మ విద్య ఆత్మవిద్య. శ్రీ విద్య ఈ మొత్తం సృష్టిని మనకు అర్థం చేయించేటువంటి విద్య. శ్రీ విద్య మళ్ళీ ఆత్మవిద్యకు దారితీస్తుంది, కానీ అది కామసేవిత. కోరికలు కలిగిన వాళ్ళు ఆ కోరికలు తీర్చుకుందుకు శ్రీ విద్యను ఆశ్రయిస్తారు. మహావిద్య కావలసిన వాళ్ళు ఆత్మవిద్యను ఆశ్రయిస్తారు, కోరికలు లేనివాళ్ళు. ఆ ఆత్మ పరమేశ్వరుడి కింద, ఆ శ్రీ విద్య అమ్మవారి కింద లెక్క. మళ్ళీ ఆయన చేరుకోవాలంటే ఇప్పుడు సాయం ఉండాల్సింది. లెక్క శక్తి లేకుండా ఎవరేం పని చేయలేరు కదా. ఇందులో అందుకని రాజవిద్య అంటారు. దీనికి ఈ విద్యల్లో దీన్ని మించింది లేదు. రాజభోగం అంటే అంతకంటే గొప్ప భోగం లేనప్పుడే దాన్ని రాజభోగం అంటారు. అలాగే రాజగుహ్యం, రహస్యంలో కూడా అతి రహస్యం. ఇక్కడ రాజవిద్య రాజగుహ్యం అంటే అతి అని అర్థం. అక్కడ ఇంక దీన్ని మించి అతీతమైన విద్య లేదండి, కాబట్టి ఇది రాజవిద్య. అలాగే అతి గుహ్యం అతి రహస్యం అండి, కాబట్టి రాజగుహ్యం. అందుకే ఉపనిషత్తులు, ముఖ్యంగా వేదాంతం అంటే ఉపనిషత్తులు కదా, ఉపనిషత్తులు అందరికీ చెప్పేవారు కాదు. సమీపంలో నిషన్న కూర్చున్నవాడనే అర్థం కూడా ఉంది. అందుకని విద్యార్థుల్లో బాగా భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి యోగ్యత కలిగిన వాళ్ళకి ఇంచుమించు చెవులో రహస్యంగా చెప్పే విద్యలే ఉపనిషత్తులు. ఇవి ఏదో ఊరికే ఎందుకు లోకంలోకి వస్తే ఏమవుతుందంటే వైఖరి శబ్దఝరి శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం వైదుష్యం విదుషాం తద్వద్భుక్తయే నతు ముక్తయే. శంకరాచార్య వివేక చూడామణిలో చెప్పిన మాటే. రకరకాల అనర్గళంగా మాట్లాడడం, ఏదేదో ఉదాహరణతో మొత్తం మీద చాలా సులభం చేసి చెప్పారని, ఇదంతా వ్యాఖ్యాన కౌశలం. ఆయనకి నిజంగా దాని మీద నమ్మకం ఉందే లేదో ఆయన ఆచరిస్తాడమని ఆయన జీవితం చూసి తెలుసుకోవాలి తప్ప మాటలను బట్టి నమ్మడానికి వీల్లేదు. ఇప్పటికీ మన జాతిలో ఉన్నటువంటి లోపం ఏమిటంటే మాటలకి పడిపోవడం, తెలుసుండు కూడా పడిపోవడం. ఇలా పడిపోయే వాళ్ళు ఒక 100 మంది చేరేసరికి అంతమంది ఎడుతున్నారంటే ఏదో ఉందని ఇంకో 1000 మంది చేరడం, ఇక మొత్తం ఆయనకి మహానుభావుడు అయిపోవడం. అప్పుడు ఆయన శుభ్రంగా మొత్తం అందరినీ ముంచేయడం, కంపెనీ మూసేసినట్టే. ఈ మాటల గారడీ అండి ఇదంతా, దాంట్లో పడ్డానికి వీల్లేదు. అందుకని అది అర్థం కావాలి అంటే మయా తతమిదం సర్వం జగద్ అవ్యక్తమూర్తిన, అవ్యక్తమైనటువంటి నా మూర్తి చేత ఇదం జగత్ సర్వం తతం. తతం అంటే వ్యాపించింది. అవ్యక్తమైన మూర్తి చేత వ్యాపించింది అన్నది గమనించండి. నా చేత వ్యాపించింది అనలేదు. మయా అవ్యక్తమూర్తిన, నాకు అవ్యక్తమూర్తి అనేది ఒకటి ఉందయ్యా, దాని చేత వ్యాపించింది. ఆ అవ్యక్తం అంటే మాయా అని చెప్పుకున్నాం. అవ్యక్తం మనసఃపరం అవ్యక్తం అవ్యక్తాత్ పురుషఃపరః. జీవుణ్ణి మించింది అవ్యక్తం. జీవుణ్ణి లొంగ తీసుకుంటుంది అవ్యక్తమే, అది మాయ. అంచేత మాయారూపంతో నేను సృష్టి అంతా ఆవరించాను అంటే ఇది మాయనే లేదనే అర్థం. దానికే ఏం చెబుతున్నా అంటే కాస్త స్పష్టం కావడం కోసం, మత్స్థాని సర్వభూతాని, నాయందే అన్ని జీవులు ఉన్నాయి. నచాహం తేష్వస్థిత, కానీ నేను వాటిలో లేనన్నాడు. ఇదో విచిత్రం కదా. నా యందు అన్నీ ఉన్నాయి, నేను వాటిలో లేను. బాగానే ఉంది. గిన్నెలో నీరు ఉంటుంది, నీటిలో గిన్నె ఎలా ఉంటుంది?
సముద్రంలో పడవ ఉంటుంది, నీటిలో పడవ ఉంటుంది. పడవలో నీరు ఉంటే పడవ మునిగిపోదు, తెలుస్తూనే ఉంది. కానీ భగవంతుడిని మరి సర్వాంతర్యామి అని కూడా అంటున్నారే. అంతర్యామి అంటే లోపల ఉన్నవాడనే అర్థం కదా, బయట ఉన్నవాడని కాదు కదా. పోనీ లోపలే ఉన్నాడు బయట లేరందామా అంటే అలా కుదరదే. బహిరంతర్వ్యాపిన యోగక్షేమధురంధరస్య సకల శ్రేయఃప్రదోద్యోగిన దృష్ట అదృష్టమతోపదేశకృతిన బాహ్యాంతరవ్యాపిన సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా శంభోత్వం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరామ్యన్వకం. మరి శంకరాచార్య శివానందలహరిలో బాహ్య అంతరవ్యాపిన, అంతటా లోపల బయట లోపల కూడా వ్యాపించిన వాడు అన్నాడే. మరి నచాకం తేష్వస్థిత అంటే ఏమిటి? దీనికి మనకి వివరణ తెలియాలి అంటే వేదాంత డిండిమల్లో శంకరాచార్యులు వరుసగా 3 శ్లోకాలు చెబుతారు. ముందు ఒక శ్లోకం, దానికి వివరణగా 3 చెబుతారు. నా అహం సర్వం అహం సర్వం మమ సర్వమితి స్ఫుటం జ్ఞాతే తత్వే కుతో దుఃఖం ఇది వేదాంత డిండిమఖ. నాహం సర్వం అహం సర్వం మమ సర్వం, ఈ 3 మాటలు పరస్పర విరుద్ధాలు. నా అహం సర్వం అన్నీ నేను కాదు, పోని కాదనే అనుకుందాం. అహం సర్వం నేనే అన్నీ, ఇది కాదంటున్నావు అవునంటున్నావు. 3వ మాటలో మమ సర్వం అన్నీ నావే. ముందు మాటలో నా అహం సర్వం నేను అన్నీ కాదు, అన్నీ నేను కాదు, నేను నేనే. అహం సర్వం అన్నీ నేనే మళ్ళీను. 3వ మాటలో మమ సర్వం అన్నీ నావే. ఎలా కుదురుతుందండి? ఈ 3 మాటలు 3 అవస్థలకి ప్రతీకలు. సరిగ్గా మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు నాహం సర్వం అన్నీ మనం అనుకుంటే పనులు ఎలా అవుతాయండి? నేనంటే నేనే గరికపాటి నరసింహరావు. ఎక్కడికైనా వెళ్ళాను నేను పని మీద, వెళ్ళి వారిని పని చేయమని అడగాలి. కానీ మీరందరూ నా స్వరూపులేనండి అంటే వీడెవడో పిచ్చాడని బయటికి తోసేస్తారు. అక్కడ వేదాంతం మాట్లాడితే ఎలాగా? అక్కడ నాకు శరీరం ఉంది, ఈ శరీరమే నేనని అనుకోవాలి. ఇంకో శరీరం వేరే, వారిని పని చేయమని అడగాలి, వారి కృతజ్ఞతలు చెప్పాలి. అయితే ఇవ్వాల్సి ఉంటే ఇవ్వాలి, తడపాల్సి ఉంటే తడపాలి. ఏమీ లేకుండా పనులు అవ్వవు. అంచేతను జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు, వ్యవహార భావనలో ఉన్నప్పుడు నాహం సర్వం దేహాత్మ భావన తప్పదు. అంచేత అది నిజమే, ఆ అవస్థలో అది నిజం. రాత్రి పడుకున్నాం, కలగంటున్నాం, అహం సర్వం అన్నీ నేనే. శరీరం పడుకుని ఉండగా మనకు కల వచ్చింది. ఆడాళ్ళు ఉన్నారు, మగాళ్ళు ఉన్నారు, చెట్లు ఉన్నాయి, పొట్లు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, కోనలు ఉన్నాయి. ఏమిటో జరిగింది, కింద పడ్డాం, మీద పడ్డాం, చివరికి బేరమన్నా పక్కన ఉన్నవాళ్ళు లేపింది, లేచాం. ఇప్పుడు ఆ కళలో ఉన్న పదార్థాలన్నీ మనమా కాదా? అంటే అహం సర్వం అనే శ్లోకంలో ఆయన చెప్పిన మాట స్వప్నావస్థకి సంబంధించింది. ఇక 3వది ఉంది మమ సర్వం. ఇది ఎప్పుడంటే కళ కూడా ముగిసిన తర్వాత గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం మనం. అప్పుడు మనస్సు కూడా ఉండదు. కానీ ఆ గాఢ నిద్రని చూస్తున్న వ్యక్తి ఒకడున్నాడు సాక్షిభూతంగా. అతను మమ సర్వం, ఓహో ఈ అజ్ఞానం అంతా, ఈ సృష్టి అంతా నాదే అన్నమాట. ఇదంతా నేనే సృష్టించుకున్నా, అనవసరంగా ఏదో వేరే వేరే వ్యక్తులు ఉండాలనుకుని వీళ్ళు నా వాళ్ళు, వీరు పరాయి వాళ్ళని గొడవ పడుతున్నాం. అంటే అహం సర్వం, నా అహం సర్వం అనే మాట జాగ్రత్త అవస్థలో నిజం. అహం సర్వం అనే మాట కలలో నిజం. మమ సర్వం అనే మాట కారణస్థితి, కారణ శరీరం అంటారు, సుషుప్త అవస్థ, అందులో నిజం. అంచేత 3 నిజాలే. మనం ఒకే రకంగా ఆలోచిస్తే 3 నిజాలు కావు. 3 అవస్థల్లో ఉండి ఆలోచిస్తే 3 నిజాలే. అంచేత అవస్థాత్మకమైనది ఏది నిజం కాదుగా, అవస్థలకు అతీతంగా ఉండేది నిజం. కానీ ఇప్పుడు ఈ అవస్థలో ఒక ఇంట్లో అద్దెకుంటారు. అద్దెకున్న వాళ్ళు ఎలా మాట్లాడతారు సాధారణంగా? ఏమిటో ఈ యజమానులతో పెద్ద గొడవండి, మేక కొడితే కొట్టామంటారు, అదంటారు, ఇదంటారు, నానా చికాకు పెట్టేస్తారు, సొంత ఇల్లు అంత మించింది లేదండి అంటారా? అలా మాట్లాడారా? మీరు వాళ్ళని గమనించండి. వాళ్ళు సొంత ఇల్లు కట్టుకుంటారు, తిన్నగా ఒక ఇల్లు కట్టరు, పైన ఒక డాబా వేస్తారు, పైన ఒక మేడేస్తారు, అప్పుడు ఇంకోళ్ళకి అద్దెకిస్తారు. అప్పుడు వీళ్ళు కొంచెం జాగ్రత్తగా చూడండి, మేకులు ఇవి కొట్టకండి. అప్పుడు ఇదివరకు మనం మాట్లాడింది ఏమైందమ్మా అంతే. అదో అవస్థ, ఇదో అవస్థ. మనం అద్దుకున్నప్పుడేమో యజమానుల్ని విమర్శించామా, మనం యజమానులు అయ్యేసరికి అద్దుకున్న వాళ్ళని విమర్శిస్తున్నామా? అద్దుకుండే వాళ్ళకి బుద్ధి లేదని. అందుకే ఇంగ్లీష్లో సామెత చెబుతారు, ఫూల్స్ బిల్డ్ ది హౌసెస్, వైజ్ మెన్ లివ్ ఇన్ దట్ అని. మూర్ఖుడైన వాడు ఇల్లు కడతాట, తెలివైన వాళ్ళు అందులో అద్దుకుంటారట. అది మనం అద్దుకుంటే ఒకలా మాట్లాడుతున్నాం, మనం యజమానులం అయితే ఒకలా మాట్లాడుతున్నాం. అంటే అవస్థాభేదాన్ని బట్టి మన మాటలు మారాయాలి. ఇంతకీ మనం అద్దెకీలేము, యజమానులు కాం, మనం కేవలం మనుషులు. అలా ఉండేసరికి ఒకలా మాట్లాడడం, ఇలా ఉండేసరికి ఒకలా మాట్లాడతాం. అంచేది ఈ జగత్తంతా మహామాయ, అవస్థలను బట్టి ఏర్పడుతూ ఉంటుంది. దీంట్లో మనం కంగారు పడక్కల. అంచేది ఈ శ్లోకాన్ని మనం దిండిమం శ్లోకంతో అన్వయించి అర్థం చేసుకుంటే అన్నిట్లోనూ నేను ఉన్న, అన్ని నా యందు ఉన్నాయి కానీ నేను అన్నిట్లోనూ లేనయ్యా. అంటే ఒక అవస్థలో ఆయన యందు అన్నీ ఉంటాయి, ఇంకో అవస్థలో ఆయనే అన్నిటి యందు ఉన్నట్టు కనబడుతూ ఉంటాడు. మయి మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థిత. రాయందే అన్నీ ఉన్నాయి అంటున్నాడు కదా.
నేను వాటిల్లో లేను అన్నాడు కదా, దానికి మనం వివరణ చెప్పాం. దీనికి ఆ నాయందే అన్నీ ఉన్నాయి అన్న దాంట్లో ఉండే ఆ అస్పష్టత తొలగిపోవాలంటే ఒక చక్కని కవితా పాదం పమ్మెరపోతన గారు ఆ భీష్ముడు అంత్యదశలో ఉన్నప్పుడు చేసినటువంటి స్తవంలో రాస్తారు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల అంటారు రెండో పాదం. ఆ రెండో పాదం మనకు కావాలి. ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల. ఒక్కసారి శ్రీకృష్ణస్వామి చక్రం తీసుకుని భీష్ముడి మీద దూకుదామని రథం మించి కిందికి దూకేసరికి ఆయన బరువుకు తట్టుకోలేక జగముల వ్రేగున జగతి కదల, లోపల ఉన్నటువంటి భూమండలాల భారానికి, లోకాల భారానికి బయట ఉండే లోకం అల్లల్లాడిందట. అంటే మనకు అర్థం కాదు. 14 లోకాలను చెబుతున్నారు. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళములు అధోలోకాలు, భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోకాలు ఊర్ధ్వలోకాలు. 14 మించి 15 అయితే లేదు కదా. లోపల ఉన్న లోకాల బరువుకి ఆయనలో అన్ని లోకాలు ఉండడం వల్ల ఆయన దూగ్గానే ఆ లోకాల బరువుకు తట్టుకోలేక బయట లోకం బాధ అల్లల్లాడుతోంది. అంటే లోపల 13 ఉంటే బయట 14 ఉందండి. అటు ఉన్నప్పుడు ఆయన అపరిపూర్ణుడే కదా. 13 లోకాలే ఉన్నాయి, బయట ఒకటి ఉందంటే, ఆయనకంటే బయట ఒకటి ఉందంటే, మరి లోపలే 14 ఉంటే బయట ఉండి అల్లల్లాడింది ఏది? భీష్ముల వారికి ఏం తెలియదా వ్యవహారం? ఇదే భ్రమలో పడ్డం అంటే. అక్కడ శ్రీకృష్ణుడు దూకడం, దిగడం, చక్రం పట్టుకోవడం, భూమి ఏదో అల్లల్లాడడం, ఇదంతా మనిషి మనోభావన. నిజంగా దూకడం కానీ పట్టుకోవడం కానీ ఇదంతా ఒక కల్పన అంతే. అంటే చరిత్ర కల్పన కాదు. అసలు అది జరిగే విధానమే ఒక సినిమా నడిచినట్టు నడుస్తుంది. మనం చూసేవాళ్ళకి మనకు అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే భీష్ముడు అక్కడ ఆ చిత్రంలో ఉన్నాడు. ఆ చిత్రంలో ఉన్నవాడికి అది అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఇదివరకు మనం చెప్పుకున్నాం, చెలించేటువంటి వాడికి, చెలించే రైలు బండిలో కూర్చునేవాడికి పక్క బండి చెలించినా తాను చెలుస్తున్నట్టే అనిపిస్తుంది. నిశ్చలమైన ప్లాట్ఫారం చూస్తే కానీ విషయం అర్థం కాదు. ఆ నిశ్చల తత్వం ఇంకా అప్పటికింకా పూర్తి అవగాహనకి రాలేదు కాబట్టే ఎత్తిన చక్రం దించేశాడు కృష్ణుడు. నీకు ఇంకా అద్వైత భావన వస్తే కానీ మోక్షం రాదయ్యా, ఇప్పుడే లేపేస్తే ప్రమాదం అని ఆపాడు కాస్త. తర్వాత ఆయనకి స్తవం చేసి అద్వైత భావన కలిగి వాయువశంభు చేయనగసి వారి ధరంబుల మింట వాయుచును గూడుచునుండు కైవడి అని అద్వైత స్థితిలో ఉండేటువంటి భావానికి వెళ్ళాక ఆయనకు మోక్షం ఇచ్చాడు. సంపూర్ణ జ్ఞానం అంటే అలా పొందాలి. అలా పొందలేని వాళ్ళమే మాయలో పడిపోతాం. ఏమనుకుంటాము అంటే, ఎంతమంది పిల్లలు ఉంటే అంత సుఖం అనుకుంటాం, ఎన్ని సంపదలు ఉంటే అంత సుఖం అనుకుంటాం, ఎన్ని వాహనాలు ఉంటే అంత గొప్ప అనుకుంటాం, ఎన్ని ఇళ్ళు ఉంటే అంత గొప్ప అనుకుంటాం. ఇది ఎంత తప్పు చెబుతున్నాడు. వలనుగ కానలందు ప్రతి వర్షమునన్ పులి 4-5 పిల్లలగను, వలనుగ కానలందు ప్రతి వర్షమునన్ పులి 4-5 పిల్లలగను, దూడనొక్కటి నిలంగను ధేనువు, దూడనొక్కటి నిలంగను ధేనువు అయినా, దూడనొక్కటి నిలంగను ధేనువు 2-3 నేడులకు అటులైన బెబ్బులి కుటుంబములల్పములాయే, బెబ్బులి కుటుంబములల్పములాయే, ఆలమందలు కడు వృద్ధి చెందవే అధర్మము ధర్మము దెల్ప భాస్కర, బెబ్బులి కుటుంబములల్పములాయే, ఆలమందలు కడు వృద్ధి చెందవే అధర్మము ధర్మము దెల్ప భాస్కర. ఎంత చక్కని ఉదాహరణ అండి. ఎక్కువ మందిని కనడం, ఎక్కువ మందిని కన్నామని చెప్పుకోవడం, ఇవాళ ఆ భావన తగ్గిపోయింది. కానీ ఎక్కువ సంపదలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు చాలామంది. పైకి చెప్పుకోకపోయినా చెప్పుకోవడం కష్టం, ఇన్కమ్ ట్యాక్స్ కూడా పట్టుకుపోతారు. అందుకని లోపల మనకేం బోల్డ్ ఉన్నాయి. ఆ గర్వం కూడా పిల్లల ముందు వ్యక్తం చేస్తుంటే పిల్లలు దుర్మార్గుల కింద తయారవుతున్నారు, చదువుకోవడం మానేసి. ఎక్కువ ఇళ్ళున్నాయి, ఎక్కువ సంపదలు ఉన్నాయి, ఎక్కువ బలగం ఉంది, నేను ఫోన్ చేస్తే ఒక 100 మంది వస్తారు, నేను పెద్ద లీడర్ని. వస్తాడు, మనం ఫోన్ చేయకముందు వచ్చేవాడు ఒకడు ఉన్నాడు, యమధర్మరాజు అని. వాడు వచ్చినప్పుడు వీళ్ళు ఎవరు రారు. వాడు వచ్చేటోటికి ఈ ఫోన్లు పలకవు. వాడికి ఫోన్ హాట్ లైన్, అది ఎప్పుడు ఛార్జింగ్ అయిపోవడం, పలకపోవడం, నెట్వర్క్ బాగా లేకపోవడం. బాగా ఉండే నెట్వర్క్ అది ఒకటే, నరకానికి మనకేను ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. నేను పిలిస్తే 100 మంది వస్తారు, అదేం కుదిరే పని కాదు, అది ఎవడు రాడు. ఇవన్నీ గొప్ప మాటలండి. దానికి చెబుతున్నాడు ఇక్కడ, వలనుగ కానలందు ప్రతి వర్షమునన్ పులి 4-5 పిల్లలగను. పులి ఎంత భయంకరమైన జంతువు అండి. తన పిల్లల్ని తానే తినేస్తుంది. ఆకలిస్తే ఈయనని పులి అంటారు. అందుకని ఈయనని పులి. అప్పుడే ఈయనని పులికి విపరీతమైన ఆకలి ఉంటుంది. ఎంత ఆకలి ఉంటుందంటే దాని పృష్ఠభాగంలో ఉండే పిల్లలు పొరపాటుని పాకుతూ నోటి దగ్గరికి వస్తే మింగేస్తుంది తన పిల్లల్ని తానే. అంత భయంకరమైన ఆకలి. అటువంటి పులి ఏడాదికి 4-5 పిల్లల్ని పెడుతుంది.
4-5 పిల్లలగను దూడనొక్కటి నిలంగను ధేనువు 2-3 నేడులకు. అదే ఆవు. ఆవుకి పులికి చాలా తేడా ఉంది కదా. పులి క్రూర జంతువు, ఆవు సాధు జంతువు. ఇప్పుడు ఈ రెండిటి కంటే క్రూర జంతువు మనిషి. ఎందుకంటే రెండింటిని చంపేస్తున్నాడు ఇప్పుడు. ఆవుల్ని చంపేస్తున్నాడు, పులుల్ని చంపేస్తున్నాడు. అంటే పులి క్రూర జంతువు కాదు, పులి కంటే క్రూరమైన వాడు మనిషి. అది అలా పెట్టండి. పులి 4-5 పిల్లల్ని పెడుతోంది ఏడాదికి. కానీ ఆవు 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఓసారి ఈనుతుంది. ఏటా ఈనడం చాలా కష్టం. అలాంటి ఆవులు దొరకడం కూడా కొంచెం కష్టం. 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఓసారి ఈనుతుంది. ఒక్క దూడనే పెడుతుంది. 4 దూడలు సాధారణంగా పెట్టదు, జరిగే పని కాదు. ఒక్క దూడ మనిషినా అంతే. మరి ఆవు 2-3 ఏళ్లకోసారి ఒక దూడని పెడుతోంది. పులి ఏటా 4-5 పిల్లల్ని పెడుతోంది. లోకంలో మరి సంఖ్య లెక్క చూస్తే జనాభా లెక్కలు తేల్చరు. పులుని లెక్క పెట్టే దమ్మున్న టీచర్ ఎవడున్నాడు? మన జనాభా లెక్కల కోసం ఉపాధ్యాయుల్ని మనుషులు కాబట్టి పంపిస్తున్నారు. కానీ అరణ్యాల్లోకి వెళ్ళి పులి పిల్లల్ని లెక్క పెట్టిందంటే ఎలా కుదురుతుందండి? లెక్క పెడితే మీకు బెబ్బులి కుటుంబములు అల్పములాయే. పులుల సంఖ్య చాలా తక్కువ. ఇటీవల హింస పెరిగాక మరీ తక్కువ. కానీ ఎంత హింస జరుగుతున్నా ఆలమందలు కడు వృద్ధి చెందవే. ఆవుల సంతతి పెరుగుతూనే ఉంది. మరి సంతానం లెక్కలోనే జరిగితే 3 ఏళ్లకు ఒక ఆవు దూడనింతూ ఉంటే ఏడాదికి 4-5 పులి పిల్లల్ని పెడుతుంటే పులుల సంఖ్య ఎక్కువ కావాలి కదా. మరి ఆవుల సంఖ్య ఎక్కువ ఉండడం ఏమిటి, పులుల సంఖ్య తగ్గడం ఏమిటి అంటే ఎంత గొప్ప సమన్వయం అండి. మహానుభావుడు మారద వెంకయ్య గారు, విశాఖపట్నం వాసి. నిజంగా అధర్మము ధర్మము దెల్ప భాస్కర. ఈ ఒక్క మాట చెప్పినందుకు ఆ మహానుభావుడికి విశాఖపట్నం బీచ్ రోడ్లో విగ్రహం పెట్టి పాలతో కాళ్ళు కడగాలి. అధర్మం ధర్మం ఇలాగే ఉంటాయి. ఈ ఒక్క మాట చాలండి ధర్మాన్ని నిలబెట్టడానికి, మనల్ని ధర్మం వైపు నడిపించడానికి. ఎప్పుడు అక్రమ మార్గంలో సంపాదించిన సంపద నిలవదు. అక్రమంగా పుట్టిన పిల్లలు నిలవరు. అక్రమంగా పెరిగిన పిల్లలు నిలవరు. సక్రమంగా పుట్టిన వాళ్ళే సక్రమమైన సంపాదనే నిలుస్తుంది. ఎందుకంటే ఆవులే ఎక్కువగా ఉన్నాయి లోకంలో, పురులు తక్కువగా ఉన్నాయి. మీరు గమనించండి అన్నాడు ఆయన. ఇది కవి యొక్క, ఇది మామూలు పద్యం కాదండి, ఇది మహాకావ్యం. ఈ ఒక్క పద్యమే ఒక మహాకావ్యం. వాక్యం రసాత్మకం కావ్యం అని. మనిషి జీవితాన్ని మార్చడానికి ఇటువంటి పద్యం ఒక్కటి చాలు. అందులోనూ అధర్మము ధర్మము తెల్ప అన్న ఇంకా 10 అక్షరాలు చాలు, ఇంకేం అక్కర్లేదు అసలు. ఈ ఒక్క భావన మన మనస్సులో నింపుకుంటే మనం ధర్మం వైపున ఉంటాం, అధర్మం వైపుకి వెళ్ళం పొరపాటును కూడా. ఎప్పుడు అధర్మం నశిస్తుంది. వేద పండితులు కూడా ధర్మం వృద్ధి చెందాలి, అధర్మం నశించాలి. ధర్మస్య పుష్టిరస్తు అధర్మస్య నాశోస్తు అని స్పష్టంగా అంటారు వాళ్ళు మాట. ఎప్పుడు జరగాలి అలాగా. అది జరుగుతుందనే భావన మన మనస్సులో ఉంటే ఖచ్చితంగా పులి పిల్లల్ని కనే ప్రయత్నం చెయ్యం. పులి పిల్లల్లాగా పిల్లల్ని పెంచం. పులుల్లాగా ఆలోచన చెయ్యం. ఆవుల్లాగా ఉంటాం. ఆవుల్లాంటి సంతానాన్నే కంటాం. గోపాలకృష్ణుని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం. వలనుగ కానలందు ప్రతి వర్షమునం పులి 4-5 పిల్లలగను దూడనొక్కటి నిలంగను ధేనువు 2-3 నేడులకు అటులైన పెబ్బులి కుటుంబములల్పములాయే. ఆలమందలు గడు వృద్ధి చెందవే. అధర్మము ధర్మము దెల్ప భాస్కర. ఎంత చక్కని పద్యం అండి. పిల్లల్ని తీర్చిదిద్దడానికి, మన బ్రతుకుల్ని మనమే తీర్చిదిద్దడానికి ధర్మం గెలుస్తుంది, అధర్మం నశిస్తుంది అన్న ఒక ప్రబలమైన విశ్వాసం. ఒక్క మాట పుట్టుక, కనడం, ఏదో ఈనడం, ఈ మాటలు వచ్చాయి కాబట్టి మనకి జంతువుల సంగతి అలా పెట్టండి. ఆడవాళ్ళు పూర్వం పురుడు పోసుకున్నప్పుడు పక్కన ఉండేవాళ్ళని మంత్రసాని అనేవారు. ఓ చమత్కారమైన మాట ఇది. దీంట్లో చమత్కారం ఏమిటంటే మంత్రసాని ఏమిటంటే అసలు ఆ మాట చూడండి విచిత్రంగా. భాష ప్రకారం అయితే సమాసం కూడా తప్పు, పండితులు ఒప్పుకోరు. దుష్ట సమాసం అంటారు. ఇది మంత్రసాని చాలా మంచిది, కానీ ఈ సమాసం దుష్టం. ఎందుకంటే మంత్రశబ్దం కేవల సంస్కృతం, సాని తెలుగు మాట. ఆ రెండు అలా కలపకూడదు. దొరసాని వేరు, అలా అనొచ్చు, మంత్రసాని అనకూడదు. కానీ వచ్చేసింది లోకంలో, కొన్ని వచ్చేస్తాయి అలాగా. వ్యాకరణం తెలుసుకుని మాట్లాడరు కదా అందరూ మాట్లాడడం మొదలయ్యాక అది దాని వ్యాకరణవేత్తలు అంగీకరించాల్సింది. సరే, అది వదిలిపెట్టి ఈ పదం ఎలా వచ్చింది అసలు? మంత్రసాని ఏమిటంటే, పైగా పురుడు పోసేటువంటి స్త్రీని మంత్రసాని అంటే ఆవిడ మంత్రాలు చదువుతుందా? సాని అంటే స్త్రీ అని అర్థం ఉంది. సాని అంటే స్త్రీ, దొరసాని అంటే దొరగారి భార్య అని అర్థం. ఇంక వేరే అర్థం, అది వేరే మాటల్లో తర్వాత భార్య. కానీ దొరసాని అంటే నిజానికి దొరగారి భార్య. దొరసానమ్మకి ఎక్కువ అంటారు. మరి అడిగారు కాబట్టి కొంచెం గర్వం ఉంటుంది. ఆ దొరసానలో సాని స్త్రీ బాగానే ఉంది. మంత్రసాని ఏమిటి? ఒక చిత్రమైన వ్యవస్థ ఏమిటంటే, గౌతమి గ్రంథాలయంలో ఎప్పుడో ఒక 20 ఏళ్ల క్రితం
ఆ పాత పుస్తకాలు ఏవో తిరగేస్తుంటే దొరికిన సమాచారం ఆశ్చర్యపోయాను నిజంగా నేను. అప్పుడు అక్కడ ఉండే సన్నిధానం నరసింహ శర్మ గారు కూడా, ఇంత చిత్రం ఉందా ఈ మాట వెనకాల. పూర్వం పురుడు పోసినప్పుడు పల్లెటూళ్ళలో పోసేవారు, ఏం ఆసుపత్రులు లేవు, వైద్య సాధనాలు ఏం లేవు. తోడెవరయ్యా అంటే పిల్లని తల్లికి అంటూ ఉంటుంది, ఆ తల్లి అమ్మమ్మ తోడు. విపరీతమైన నొప్పులు, ఎంతకీ పురుడు రాదు, ఆ బిడ్డ బయటపడ్డు. ఒకసారి తల్లి ప్రాణం తల్లా పిల్ల అన్న సమస్య చాలా ఉండేది. అందుకే పూర్వకాలంలో ఆ పురుడు అంటే మృత్యువే, బతికిందంటే మరో జన్మ వచ్చినట్టే. చాలామంది పురుట్లో పోయేవారు తల్లులు. ఆ స్థితిలో నుండి పురుడు తేలిగ్గా రావడం కోసం ఈ పక్కన ఉండేటువంటి స్త్రీ చేత మంత్రాలు చదివించేవారు. అందువల్ల ఆవిడకి మంత్రసానని పేరు వచ్చింది. మంత్రాలు చదివించాలంటే మరి బాగుంది, మరి మిగిలిన కులాల్లో వేరే వాళ్ళని పిలవచ్చు. బ్రాహ్మణుని కులంలో మంత్రాలు చదవడానికి వేరే వాళ్ళకి బ్రాహ్మణుని అడగా తండ్రి. అక్కడే మీకు తేడా ఏమిటంటే మంత్రాలు మామూలుగా చదివితే సంతానం కలగదు. ఆ మంత్రాలు తప్పుగా భయంకరంగా పెద్ద పెద్ద సౌండ్ పెట్టేసి, లేని చోట ఒత్తులు పెట్టేసి, ఉన్న చోట ఒత్తులు పీకేసి, మన టీవీ యాంకర్ లాగా శుభ్రంగా చదివి, ఇదో తచ్చయ్యోరావృణి మహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయ తచ్చయ్యోరావృణి ఘాతుం యజ్ఞమయ ఘాతుం యజ్ఞపతి ఇలా అదరు కొడిచేవారండి. లేని ఒత్తులు భయంకరంగా పెట్టాడు, ఉన్నదోడ పీకాడు. ఈ భయంకరంగా పైగా గిరిజన స్త్రీని తీసుకొచ్చేవారు కావాలని. ఊళ్ళో మంత్రాలతో సంబంధం లేని మామూలు ఏమీ అట్టడుగు వర్గాలకు సంబంధించిన మనిషిని తీసుకొచ్చేవారు. వాళ్ళకు కొన్ని మంత్రాలు అదివరకే నేర్పేవారు. మామూలుగా ఏదో చెప్తారు, అవి భయంకరంగా చదవాలి. తప్పు చదివామని కంగారు పడ చదువు అనేవారు. ఈవిడ నొప్పులు పడుతూ ఉంటే ఆవిడ దగ్గరుండి చెవులు ఆ మంత్రాలు చదువుతూ ఉంటే ఆ శబ్దం భరించలేక లోపల దేవేసి పురుడు వచ్చేసేది. ఇది విచిత్రమైన విషయం. ఆ మంత్రాలు చదివే స్థానిని మంత్రసాని అనేవారు. ఇక సరే, మంత్రసానతనం ఒప్పుకున్నాక బిడ్డొచ్చినా పట్టాలి, గొడ్డొచ్చినా పట్టాలి, ఈ సామెతలన్నీ దాని నుంచి ఏర్పడ్డాయి. అంటే లోకం ఎప్పటి సమస్యకు అప్పుడు పరిష్కారాన్ని కనుక్కుంటుంది. గమని పూర్వం మనం ఒకసారి అనుకుంటాం, ఈ సెల్ ఫోన్లకి ఇంత బాగా అలవాటు పడ్డాక, మనకి 10-12 ఏళ్ళుగా బాగా అలవాటు పడ్డాక మనకి ఏమనిపిస్తుంది చూడండి, ఏమిటో పూర్వం ఫోన్ లేకుండా ఎలా బతికాం మరి. ఫోన్ ఏం కర్మ, మేము డిగ్రీ పాస్ అయ్యే వరకు మా ఊళ్ళో కరెంట్ లేదు. నాకు ఫోన్ అనేది నా వయస్సు, నాకు 40 ఏళ్ళు వచ్చే వరకు నాకు ఫోన్ తెలియదు. 40వ ఏట నేను సెల్ ఫోన్ కాదు, అసలు మామూలు ఫోను నేను వాడింది, ఇంట్లో పెద్ద డబ్బా ఫోను నేను వాడింది నా 40వ ఏట. 40 ఏళ్ళు ఫోన్ లేకుండా బతికాను నేను. అక్కడ ఆ 40 ఏళ్ళు మళ్ళీ 20 ఏళ్ళు ఉద్యోగం చేశాం. 20 ఏట ఉద్యోగంలో చేరాం. 20 ఏళ్ల పాటు ఆఫీసు ఫోన్ ఎప్పుడైనా వాడుకున్న డబ్బులు ఇచ్చామేమో కానీ వేరే ఫోన్ వాడుకోలేదు. సెల్ ఫోన్ వాడి 10-12 ఏళ్ళు అయింది. అంతకుముందు అది లేదు. కానీ అప్పటి పరిస్థితులు అప్పుడు నడిచాయా లేదా? ఉత్తావిడ పెళ్లిళ్ళాగాయా, పేరంటాలాగాయా, శుభాలాగాయా, అశుభాలాగాయా, అత్యవసర వ్యవహారాలాగాయా, ఎన్నికలాగాయా, ప్రచారాలాగాయా, ఏవాగాయండి? ప్రపంచం విచిత్రం ఏమిటంటే, ఏదో ఉంది కాబట్టి గొప్పది అనుకుంటున్నాను తప్పితే ఇవి ఏవీ లేకపోయినా కూడా నడుస్తుంది. అంచేది ఇవాళ ఉండే ఆధునికమైన సౌకర్యాలు, ఆసుపత్రులు, పురుడు కోసం సులభంగా నొప్పులు కూడా పడాల్సిన అవసరం లేకుండా మీ నొప్పులు మేమే పడతామమ్మ, మాకో 50,000 కట్టేయండి అని శుభ్రంగా అడ్డంగా కడుపు కోసేసి సంతానాన్ని కనేలా చేస్తున్నారా డాక్టర్లు. అందుకే ఈ కడుపు కోసి కండం వల్ల సంతానం కడుపు కోత సంతానమే. వీళ్ళు ఎవరో అన్న తల్లులను చూడరు, ఎందుకంటే కష్టపడి కంటేగా. ఇవాళ తల్లులకు దురదృష్టం ఏంటంటే, నిన్ను నొప్పులు పడలేదు, నువ్వు సిజేరియన్ జరిగింది కన్నావు అంతే. నొప్పులు ఎక్కడవి? ఆ మాట అనే హక్కు లేదు అసలు. సిజేరియన్ చేయించుకున్నావు అంటే పిల్లల్ని కష్టపడి కన్నట్టు కాదు, వాళ్ళ దగ్గర అన్నారు. అలాగనే కష్టపడి పెంచామనడానికి కూడా లేదు. 2 ఏళ్ళు రాకుండా డే కేర్ సెంటర్లో బారేశారు, 3 ఏళ్ళు రాకుండా హాస్టల్లో బారేశారు, అది లేదు. అంచేది ఇవాళ పిల్లల్ని తల్లిదండ్రులను చూడలేదనే హక్కు తల్లిదండ్రులకు లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యతలు ఎవరు చేయడం లేదు, సుమారుగా చేసిన వాళ్ళకే ఉంటుంది. అది ఎటొచ్చి ఏమిటంటే నవమాసాల మోయడం అనేది ఒకటి మిగిలింది. అది ఇంకా తప్పట్ల ఏదో సర్రగేటు వెర్రిగేటు మదర్లో వస్తుంది. అది కూడా వచ్చేస్తే ఇంకా ఆ గొడవ కూడా లేదు. ఎవరో కడుపులో పెరుగుతాడు, ఎవరో కంటారు, ఎవరో అడ్డంగా కోసేస్తారు, ఎవరో నిలువుగా పెంచుతారు, సరిపోయింది, మనకేం సంబంధం. ఓహో అంటే ఓహో, మొత్తం మానవ సంబంధాలు దిగిపోతాయి. కానీ ఇవి ఏవీ లేని రోజుల్లో ఆ ప్రజలు అప్పటి అవసరాన్ని బట్టి కనిపెట్టుకుని ఆ గిరిజన స్త్రీకి మంత్రాలు నేర్పి అవి తప్పుగా పలకమని, కావాలనే భయంకరమైన ఉచ్చారణ చేయమని ఆవిడ చెవిలో భయంకరంగా చెప్పించి ఆ ఆందోళన కలిగేలా చేసి, ఆ వ్యావరింగ్ అంటారు ఆంగ్లంలో, ఆ దేవేసిన పరిస్థితుల్లో పురుడు వచ్చేలా చేయడం అనేది కనిపెట్టారే. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. అందుకే ప్రపంచంలో వేదాంత వాక్యం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఉన్నంతకాలం మన ప్రాధాన్యం ఉంటుంది, మనం లేకపోతే ఏదీ ఆగదు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కడు ఒక్కొక్క ఆఫీసులో ఉంటాడు, నేను లేకపోతే ఈ ఆఫీస్ సంగతి ఏమిటంటాడు. మంచి ఈ ఓడి కబుర్లు మానేయన ఆయన, ఓసారి రాజీనామా చేయి, నీ సంగతి తెలుస్తుంది. ఏం ఆగదని నడుస్తూనే ఉంటుంది.
ఇది అనవసరంగా ఊరికే కింద వాళ్ళ మీద పెత్తనం చేయడం లేదా పైవాడిని బెదిరించడం. ఇది ఎవ్వరు లేకపోయినా, అసలు ఈ మొత్తం సంస్థ పెట్టిన ఆయన లేకపోయినా నడుస్తుంది. అది పెద్ద విషయం కాదు. అది మనకి ఉన్నంతకాలం మన ప్రాధాన్యం మనకు ఉంటుంది. మనం లేకపోయినా ప్రపంచం ఆగదు. ఈ అత్యాధునిక సౌకర్యాలను మనం అనుకునేవి ఏవీ లేని రోజుల్లో కూడా ప్రపంచం నడిచింది. బహుశా ఇంకా బాగా నడిచింది. అందరూ అదే మాట అంటున్నారు. ఇవి ఏవీ లేనప్పుడే బాగుంది అంటున్నారు. అలాంటి మాటల్లో ఈ మంత్రసాని ఒకటి. ఎంత గొప్ప మాట అండి. మన సంస్కృతిలో ఈ జాతీయాలుగా ఏర్పడినటువంటి మాటల్ని గమనిస్తే, ఓయ్ బాబా ఇంత విచిత్రం ఉందా, జాతి ఇంత యాతన పడిందా, దానికోసం మంత్రాలు నేర్పారా, తప్పుడు ఉచ్చారం నేర్పారా. అందుకని చివరిగా నా చమత్కారం ఒక్క మాట ఏమిటంటే, టీవీ యాంకర్ని తెలుగులో ఏమనాలని అడిగారు. వ్యాఖ్యాత అన్నామనుకోండి, అది మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా ఒకటే మాట కదా, ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఏమనాలి అంటే మంత్రసాని వాడితే సరిపోతుంది. ఎందుకంటే వీళ్ళు పలికేవి ఆ తప్పులేగా. దేని చోట ఒత్తులు పెట్టడం, ఉన్న చోట పీకేయడం భయంకరమైన భాష కాబట్టి యాంకర్కి తెలుగు మంత్రసాని. సెలవు.